కివి కివి మన్ని కేవి వాయమ్మ కుక్కలు లాగేసినాన్ని ఇచ్చి ఆడ చెట్టుకాడ పెడితే ఇప్పుడు కుక్కలు వచ్చి పోస్తుంటాయి కదా ఆడ చెట్టుకాడ బాటిల్ పెట్టేసిన అది బాటిల్లోకి పోసినాయి 2 రోజుల నుంచి నింపుతానే నువ్వు కాబట్టి పెద్ద ఎర్రి పాప నేను కేవి శివాన్ పెట్టించుకో కుక్క వెన్న కుక్క వెన్న కుక్క వెన్న అంట ఇంకా కుక్క పెరుగను డాక్టర్ నోట్లోకి ముస్తాడు నీకు హాస్పిటల్కి పోయి కుక్క వచ్చి దాకొచ్చినావంటే తిక్కనాయలా ఇను తాగుతాను నేను కుక్కలు తాగిన రేపు పొద్దున నాకుంటుంది పిండం ఎవరికైనా ఉంటుంది నీకు ఉంటుంది అంటే నువ్వు చచ్చినాక కూడా పిండం పెడతారు 2 పిండాలు ఉంటాయి నీకు అర్థం కాలేదు పకోడా ఏమన్నా నంచుకుంటావా అది దీని ఎంత వేసినాము 3 చిటుకులు తగినంత Audio Jungle. రారా రారా గ్రహం ఏంది మెత్తపకోడా బా మంచి దానిలోకి మంచిది తీసుకొచ్చినావు నీకు గ్రహాలు భలే అనుకూలిస్తాయి యాడికి పంపించాలో భూమి మీద అడిగి పంపిస్తాయి టక్కని పోయి ఇంత సాల్టు ఇంత చక్కెర ఓ నిమ్మకాయ కట్ చేసుకొని దబ్బని తీసుకొని రా నీకు ఒక అద్భుతం చూపిస్తా నువ్వు గర్వపడే రోజు ఇది నువ్వే కాదు ప్రపంచవ్యాప్తంగా గర్వపడతారు అవునా మొత్తం ఏమైంది ఏం కాలే ఏమయ్యేది కాదు ఇప్పుడు నువ్వు తెలుసుకుంటే షాక్ అవుతావు ఏమి చక్కెర ఏమేమి వేసినాము గుర్తుపెట్టుకో చక్కెర ఉప్పు నిమ్మకాయ రసం 3 వేసినాము కదా 3 వేసినాము ఎంత వేసినాము 3 చిటుకులు తగినంత ఎంత వేసినాము 3 చిటుకులు తగినంత దీనివల్ల ప్రయోజనాలు నేను ఫస్ట్ ఏంది అనేది నీ మైండ్లో ఉంటుంది కాబట్టి 1 రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కివి పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 2 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కివిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కివి అనేది పండు దాని నుంచి వచ్చే జ్యూసు ఇన్ని ప్రయోజనాలు నీ గుండు జబ్బు బాగా చేస్తుంది జుట్టు మంచి పవర్ ఇస్తుంది స్కిన్కి గ్లో ఇస్తుంది నీ లోపల ఉండే పిండం ఉంటుంది కదా రేపు పొద్దున పిండం ఎవరికైనా ఉంటుంది నీకు ఉంటుంది అంటే నువ్వు చచ్చినాక కూడా పిండం పెడతారు 2 పిండాలు ఉంటాయి నీకు అర్థం కాలేదు రేపు పొద్దున పిండం ఎవరికైనా ఉంటుంది నీకు ఉంటుంది అంటే నువ్వు చచ్చినాక కూడా పిండం పెడతారు 2 పిండాలు ఉంటాయి నీకు అర్థం కాలేదు ఈ అన్నిటికీ మేలు కలిసి చేస్తుంది అది అర్థమైందా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది చెప్తా అదృష్టం ఉండాలి కివి తాగే జ్యూస్ ఎట్టుంది నీకు 3 రకాలు ఉప్పు పులుపు తీపు 3 కనిపిస్తుంటది బాగుందా గట్టి పకోడా పకోడా ఏమన్నా నంచుకుంటావా అది దీని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నీకు వినిపించింది కివి మన్ని కేవి 2 కివి కేవి అంటే 2 2 ఒకటి కావు అది కివి ఇప్పుడు నీకు వినిపించినది కివి నువ్వు నీకు తాగిపించినది కేవి కివి అనేది కాస్ట్ ఎక్కువ ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా కూడా రేట్ ఎక్కువ ఎవరు మధ్య తరగతో లేకపోతే కొద్ది బీద ఉన్న వాళ్ళు తాగలేరు
చాలు. వాళ్ళకి పోషకాహారం దొరకదు. సో సో ఈ కివీకి కొనలేని నీ మనలాంటి వాళ్ళకి కేవి తయారు చేసిన, నువ్వు చేసినావా? నేను తయారు చేసిన. ఇది ఏమంటే నీలాంటి మహానుభావులు గొప్ప వ్యక్తుల నుంచి నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటే నేను ఏదైనా చేయగలుగుతా, లేదంటే చేయలేను. చేస్తా. నీలాంటి మహానుభావులు గొప్ప వ్యక్తుల నుంచి నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటే నేను ఏదైనా చేయగలుగుతా, లేదంటే చేయలేను. చేస్తా. మళ్ళీ మిగిలిచ్చినావుగా అది కూడా ఎత్తే తాగినా మళ్ళీ తాగేసి వద్దు. నీకు ఏదైనా బలాన్ని వస్తుంది అన్నప్పుడు వెనకని చేయకూడదు. దబ 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 అయిపోగొట్టాలి. అది ఎంతైనా నీ మూత్రపిండానికి లోపల ఉండే పిండానికే కదా బలం. అది రోజు 3 పూట్ల తాగు. ఎండకి, వర్షానికి, చలికి 3 పూట్ల అద్భుతంగా ఔషధంగా పనిచేస్తుంది బాడీకి. చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. జుట్టుకి, మనిషి కలర్కి, అన్నిటికీ. ఇది కివీ ప్రత్యేకతలు. మన ప్రత్యేకతలు ఏంది అనేది నెక్స్ట్ నువ్వు తాగినావు కాబట్టి నీ నుంచి మనకు తెలుస్తాయి. ఎందుకంటే కివి అంటే ఫ్రూట్ కాబట్టి నాకేం లాభం వల్ల ఏది నాకు వచ్చినాక తాగినాక ఇది సక్సెస్ అయితే నువ్వు నీ పేరే కేవి శివాన్ పెట్టించుకో. కివి తీసి కేవి ఫేమస్ చేస్తాము. బ్రాంచ్ నువ్వే ఓపెన్ చేసుకో. ఇది ఏంటంటే కివితో లాభాలు మనకు ఐడియా ఉంది. కేవి నుంచి ఏమైనా లాభాలు ఉన్నాయి లేదని మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఏమైనా పేరు వచ్చినా గీరు వచ్చినా నేను కనిపెట్టినా చెప్పు. ఏదైనా నీవు ఏంటంటే నువ్వే తాగినావు. హైలైట్ మొత్తం అంతా పేరు వచ్చినా గీరు వచ్చినా నేను కనిపెట్టినా చెప్పు. ఏదైనా నీవు ఏంటంటే నువ్వే తాగినావు. హైలైట్ మొత్తం అంతా నేనే ప్రయోగించలేదు, నీకే ఇచ్చినా కాబట్టి అది ఇచ్చినావు. ఇప్పుడు నీకు మెయిన్ ఇంకోటి నువ్వు అవార్డులు వచ్చినావు నేను తీసుకో, అన్ని తీసుకో. నీకు ఇంకోటి కివికి కేవికి తేడా తెలుసు కదా? తెలుసు. ఏమి కివి అంటే మంచి ఫ్రూట్స్ వచ్చే ఫ్రూట్. అది కేవి అంటే అది పేదోళ్ళకి దొరకదు. రేట్ ఎక్కువ. రేట్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి తీసుకోరు. వాళ్ళ డబ్బు ఉండే వాళ్ళు తీసుకుంటారు. మన కేవీ అనేది నా ఎట్లోకి కేవలం నా ఎట్లోకి బీదోళ్ళకి మన మధ్య తరగతి బీదోళ్ళు అని లేదులే, తెలివంతులకి మాత్రమే. కానీ మ్యాన్కి మాత్రమే దొరుకుతుంది. కానీ మాత్రమే దొరుకుతుంది. కివి అంటే ఒక పండు. కేవి అంటే ఇది ఏది ఏమి ఉప్పు, చక్కెర, నిమ్మకాయ. ఆ 3 కట్. ఆ ముందు నిండేది ఏంది? అది ముందు నుండేది నీళ్ళు ఆ కలర్లో ఉంటాయా? అవును కదా. మళ్ళీ ఏందో నింటుంది అమృతమేమో. అమృతం కూడా ఆ కలర్ ఉంటుంది. ఎందుకంటే అమృతాన్ని ఎవరు చూడలే. బాగా ఆలోచించు. అందుకే తెలివంతులకి కేవీ కావాలనేది ఊరికే కాదు. నీకు ఒకవేళ క్లారిటీ ఇమ్మంటే ఇస్తా ఒకటి. కేవి అంటే కే వచ్చేసి కుక్క. వి అంటే ఆలోచించి వస్తుంది నీకు. తెలియదు మందు పని చేస్తుంటది బ్రెయిన్లో. కే అంటే కుక్క, వి అంటే ఆలోచించు. వస్తుంది, ఆలోచించు. కేవి ఆలోచించు. కుక్క రాని కుక్క పలుకు వస్తుంది నీ నోట్లో. కానీ కుక్క చెప్పు. ఇంకా నీకు ఎత్తిస్తాండే కూడా నువ్వేందుకు అట్లా చూసుకుంటూ కూర్చుంటావు? నువ్వు తాపిచ్చి వేస్ట్. కనుక్కో. ఇంకా నేను అంత నీకు అది ఏంతో స్టార్ట్ అవుతుంది కూడా చెప్తాను. నీకు ఏదాంతో కూడా కుక్క వెన్న అంట. ఇంకా కుక్క పెరుగను. కుక్క వెన్న అంట. ఇంకా కుక్క పెరుగను. వెన్న వీ కదా. వీత వెన్నే వస్తుందా? అబ్బా వీత ఉచ్చరాదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాగా ఆలోచించు. కుక్క అన్న నేను ఏమొస్తుంది? కుక్కుచ్చరా?
మళ్ళంగా నీకు ఇంకా నేను చెప్తాను అదే కదా. ఇప్పుడు తాగుతాను నేను కుక్కలు రుచులు తాగిన లేకపోతే నీ కివి ఫ్రూట్ చేసి జ్యూస్ చేసి ఇచ్చే కాదు. ఎంత పడుతుంది అనుకోండి కాయి, ఎంత పడుతుంది జ్యూస్? ఏ కొట్టమన్నాడు అటు కుక్కలు రుచులు తాగించాము నత్తను. కివికి కేవికి పెద్ద తేడా ఏముంది? లోపల మళ్ళీ నాకు వస్తాయి నాకంగా సార్ నీ మళ్ళా ఏమేమి ఎట్లా కూడా వెళ్ళాలా? ఎవరు తాపమంటారు దాని వల్ల? నీకు నిమ్మకాయ పిండుకుంటే బాగాలేదా? సైతాన్ మమ్మడాలి మళ్ళీ చక్కెర కలుపుకుంటే టేస్ట్ లేదా? గబ్బోడా ఎవరికి అసలు ఎట్లా తప్పించేది? నీకేమన్నా ఉందా? నీకేమన్నా పోతానవా? ఓయమ్మ కుక్కలు ఇచ్చి ఆడ చెట్టుకాడ పెడితే ఇప్పుడు కుక్కలు వచ్చి పోస్తుంటాయి కదా. ఆడ చెట్టుకాడ బాటిల్ పెట్టేసిన బాటిల్లోకి పోసినాయి 2 రోజుల నుంచి నింపుతానే. ఓయమ్మ కుక్కలు ఇచ్చి ఆడ చెట్టుకాడ పెడితే ఇప్పుడు కుక్కలు వచ్చి పోస్తుంటాయి కదా. ఆడ చెట్టుకాడ బాటిల్ పెట్టేసిన బాటిల్లోకి పోసినాయి 2 రోజుల నుంచి నింపుతానే. బాగాలేదా నీకు? సైతాన్ మమ్మడు ఏమనైతుందేమో ఏమి కాదు. నీకు కివి కొనలేని వాళ్ళకి కేవీ ఉంటుంది. కేవీతో నీ కేవీతో ఉపయోగాలు లేవా? బొంగులాడాను ఏమన్నా? ఎవరైనా చచ్చిపోతే ఏమైనా రాంగ్ వచ్చే ఎవరు బాధ్యులు? ఇట్లా ఎవరు సమాధానం చెప్తాను? ప్రయోగాలు ఏడ్చుకోవాలి మళ్ళా ఎవరి మీద చేపట్ట ప్రయోగం నా మీద చేపిస్తావేమన్నా? ఉండాలి కొద్ది కాలం చేయాలా? నేనే తీసుకుంటా రివార్డ్ అయినా. బొంగుల వాట్లు వస్తాయి ఏమన్నా? ఉగులు ఉచ్చులు దాతో వాట్లు బొంగుల వాట్లు వస్తాయి ఏమన్నా? ఉగులు ఉచ్చులు దాతో వాట్లు తప్పేముంది? మళ్ళా కాదు కేవీ తాగినందుకు ఏమంత బాధపడుతున్నావు? కివి తాగిన వాళ్ళు కూడా అంత బాధపడరు. ఏం బాధపడరు? అదైతే జ్యూస్ వచ్చేది అయితే ఉచ్చులు వచ్చా దానికి అది పండు నుంచి వచ్చింది. ఇది ఒక కుక్క నుంచి వచ్చింది. అది పండు, ఇది జంతువు. ఏమి జంతువుకి పండుకి ఏం తేడా ఉంది? జంతువుకి పండుకి చాలా తేడా ఉంది. ఉచ్చల మూత్రవి మూత్రమే. మళ్ళీ ఏం నువ్వు మళ్ళా ఉచ్చలకి కాయకి తేడా నీకేమన్నా? కుక్క పోస్తేనే కదా చెట్టు కూడా పెరిగింటది. ఒకవేళ ముక్కు మంగమడా నువ్వు అని కొత్త కొత్త అని కనిపెట్టద్దు. నాకు కనిపెట్టిన ఎవరో నీ ఫ్రెండ్స్ చావో 3 పూట్ల నేను ప్రయోగం చేస్తాను. ఎట్లా నువ్వు చెప్పింది ఈయన కివిని పడేసేదట్లా కేవీని పెట్టుకోవాలని డిసైడ్ అయినాము. మూసుకొని ఆ బాటిల్ పెట్టుకోవాలి. నన్ను చెప్తాడో పడేస్తాను నన్నే నాకు వస్తాయి ఇంకా బూత్రింగా. కివిని పడేసేదట్లా కేవీని పెట్టుకోవాలని డిసైడ్ అయినాము. మూసుకొని ఆ బాటిల్ పెట్టుకోవాలి. నన్ను చెప్తాడో పడేస్తాను నన్నే నాకు వస్తాయి ఇంకా బూత్రింగా. ఎన్ని దారుణాలు! దానికి దీనికి ఏ సంబంధం? నువ్వు ఎవరికి ఈ విషయాన్ని బయటికి చెప్పదు. ఈ రెసిపీ తెలిసిందనుకో ఎవరికన్నా, వాళ్ళు చేసుకొని దాన్ని యూజ్ చేసుకోననుకో ఎవడైనా కానీ చేసుకుంటాడు. అట్లా ఏమన్నా రిసిపీ ఏమన్నా ఏం తెలుస్తాయి నీకేమన్నా? మళ్ళా బొచ్చు కుక్కలు తాగినా అనుకో నువ్వు కేవీ బొచ్చు వస్తుంది జుట్టు. నీకు తెల్ల కుక్క పిల్ల తాగినా తెల్లగా అవుతావు. ఇట్లా చాలా రకాలు ఉంటాయి బెనిఫిట్స్. ఈ కుట్ల మమ్మడ సైతం మమ్మడ నువ్వు సావు నువ్వు ఏడైనా పడే బజార్ మమ్మడ ఎందుకు నాకు బాడీ ఆల్రెడీ ఉంది, జుట్టు ఆల్రెడీ ఉంది. ఏం రావడం ఎట్లా వస్తాయి నీకే? ఏమే వీళ్ళు ఏమైనా తిక్కోళ్ళ చెప్పిన వాళ్ళు కివీ గురించి? వాళ్ళు 3 చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కివిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మళ్ళా కివీలో అన్ని పోషకాహారాలు ఉంటాయి. నువ్వు మనం చేసిన కేవీ అంటున్నావు నువ్వు. ఇది కివీ మంది కేవీ దాంట్లో 100లో కొద్ది తగ్గచ్చు కదా. నువ్వు మనం చేసిన కేవీ అంటున్నావు నువ్వు. ఇది కివీ మంది కేవీ దాంట్లో 100లో కొద్ది తగ్గచ్చు కదా. యాజ్ ఇట్ ఈస్ రాకపోయినా కూడా ఏమన్నా వేరే రావచ్చు కదా. మంచిదే కదా వేరే. ఇప్పుడు పండుతో బలం ఉంది, ఉచ్చతో మనకి ఏదో ఉపయోగం ఏదో ఒకటి ఉంటుంది. లోపల పోయినాక లోపల బాడీలో ఉండేవి అవయవాలు ఏం తాగినాడు అనేది ఆలోచిస్తాయి కదా. ఎందుకు తాగినాడు అది నువ్వు తాగొచ్చు కదా. నువ్వు గుట్ల మూడ నాతోనే తాగిస్తాను, నాతోనే ఏం కోలు పెట్టిస్తాడో వేరే వాళ్ళకి పెట్టచ్చు కదా. నేను నీ అంత తెలివివంతుడు కాదు కదా. నువ్వే స్టాడీ లేపుతావు కదా. కేవీ తాగాలంటే తెలివంతుడు అయిండాలని చెప్పి. తెలివంతుడు నువ్వు కాబట్టి. పెద్ద ఎర్రిపప్ప నేను ఎర్రిపప్పనయ్యి నీతో ఊర తాగిచ్చి నన్ను మోసం చేస్తాను నువ్వు కాబట్టి. పెద్ద ఎర్రిపప్ప నేను ఎర్రిపప్పనయ్యి నీతో ఊర తాగిచ్చి నన్ను మోసం చేస్తాను నువ్వు. ఇది రియలైజేషన్. వద్దులే పీవీ తాతావా? నీకేమన్నా పీవీ తాతావా? పీ అంటే పియా?
నువ్వు తాగి సాగు ఆడని పోయే సైతం మనం మళ్ళా గుట్లమాడ పిల్లివి ఉత్తలవి కుక్కలవి తాగిచ్చేకి సిగ్గు మానము ఏమైనా ఉందానికి ఏమైనా పోతుంది నీకేమన్నా వాళ్ళే తినకూడదు కదా పెట్టింది మనిషి ఏమన్నా మనిషి కాలం చేయి ఓ జంతు కాలం చేయొద్దు కాదురా, జంతు వాళ్ళే పండుగలు చెప్తాడు నువ్వేది కుక్కవి పెళ్ళి చెప్తాడు నువ్వు వాళ్ళకున్న జ్ఞానం వరకు దాని గురించి చెప్తారు. మనం కుక్కదైనా కూడా దాన్ని కుక్కకి మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి కదా, ఏమేమి పెరుగుతుందని. నీకు నాకు వస్తాంగా నేను చెప్తాను ఈయన 2 లీటర్ల బాటిల్ ఫుల్ పొద్దున్నే పట్టేసుకో. నువ్వు తాగిసావు టిఫిన్ లేస్తానే పడిగడుపుతో పంది కుక్క వేసి పందికు కోసి దాన్ని వేసి తాగు నువ్వే చెప్పేది. ఒకసారి పొద్దున్న లేచిన వెంటనే పడగడుపుతో 1 లీటర్ తాగేసి గుడుగుడు కూడా, టిఫిన్ చేసినాక 1 లీటర్ తాగేసి గుడుగుడు కూడా, మధ్యాహ్నం వచ్చేసి భోజనానికి ముందు 1 లీటర్ తాగే గుడుగుడు కూడాని, మళ్ళీ తర్వాత 1 లీటర్ తాగు గుడుగుడు. నీకు ఒకవేళ బాటిల్లో పట్టలేదంటే డైరెక్ట్ నోరు పెట్టి ఎడ కుక్క ఏదో పోస్తానప్పుడు. నీకు ఒకవేళ బాటిల్లో పట్టలేదంటే డైరెక్ట్ నోరు పెట్టి ఎడ కుక్క ఏదో పోస్తానప్పుడు. ఎందుకంటే మనకి కేవీ అంత బలం. బా స్నానం చేయాలరా నాయన, నాకు చుక్క పడింటేనే మింద ఎట్లుంది. నువ్వు ఏంది ఏకంగా కడుపులోకి వేసుకున్నావు అంటే ఉండు, దానివల్ల ఉపయోగం లేదు, చూద్దాం. ఏ ముద్రష్టం నాకేమైనా అవుతుందేమో చూడు ఒకసారి. ఏమైనా డాక్టర్ పోయి కుక్క ఉచ్చ వల్ల ఉపయోగాలు, కుక్క వచ్చుల వల్ల ఉపయోగాలు ఏమైనా నీకేమైనా ఎవరు నీకు చెప్పిండది యానా కొడుకునా? ఎవడు పెట్టలే, ఫస్ట్ మనమే అవుతాం. ఏమన్నా కుక్క వచ్చుల వల్ల ఉపయోగాలు ఏమైనా నీకేమైనా ఎవరు నీకు చెప్పిండది యానా కొడుకునా? ఎవడు పెట్టలే, ఫస్ట్ మనమే అవుతాం. మొత్తం పవర్ అంతా పీకుతుంది లోపలికి. ఏమవుతుంది అనేది వస్తుంది ఫస్ట్. నెక్స్ట్ నిద్రలో అనేది రెండోది వస్తుందంట. కుట్టమని మళ్ళా నీకు అద్భుతమైన జ్యూస్ కనిపెట్టడం తప్ప నాది. ఎవడు అద్భుతమైన అది అద్భుతమా? కుక్క మాత్రం అడిచేది, కుక్క మాత్రం నిద్రపోయేదే. విశ్వాసము దాంట్లో మంచి గుణాలు మనం ఎన్ని చూసుకోవచ్చు. ఈయనమ్మ 2 రోజులు ఆగినామనుకో, మెడకు చైన్ తెస్తా, బెల్ట్ తెస్తా, బయట కడతా, ఎంట్రన్స్లో కడతా నిన్ను. అర్థమైందా? ఓ మన ఏం మర్చిపోయినా, 5 గంటలకు అది పాస్ పోసే కుక్క ఒకటి వస్తుంది బయట, కుక్క వీధి కుక్క. వీధి కుక్క బలముగా కేవి. నాటు జ్యూస్ ఇంకా ఫేమస్. 5 గంటలకు అది పాస్ పోసే కుక్క ఒకటి వస్తుంది బయట, కుక్క వీధి కుక్క. వీధి కుక్క బలముగా కేవి. నాటు జ్యూస్ ఇంకా ఫేమస్. ఏదన్నా చేస్తే ఇంట్రెస్ట్గా ఏదన్నా తాగుదామని కానీ ఏది ఉండదు. ఏడి కక్కుంటున్నావు? అదేమన్నా మన మన ప్రపంచంలో ఉండేదే కదా, కొత్తగా నేను సృష్టించింది ఏం కాదు కదా. ఆడిపోయి నువ్వు సావచ్చు కదా. నువ్వు ఎవరు ఏమరా ఏమైనా ఏ సైతాన్ మోడా లోపల మోడా ఎవడైనా కానీ ఉండేది. చిత్తకాడితే టైంలో కుక్కలు తిప్పలాడతాయి నిన్ను. మన కేవీ స్పెషల్ అదే. కివి జ్యూస్ కంటే కేవీ ఎందుకు స్పెషల్? చిత్తకాడితే టైంలో కుక్కలన్నీ ఎంట పడతాయి, మౌ కుక్కలన్నీ. ముద్రష్టం పూజ చేసిపోతే ఆడని పోతా. ఏడకి హాస్పిటల్ కాడికి పోలని చూస్తున్నావు? డాక్టర్ నోట్లోకి ముస్తాడు, నీకు హాస్పిటల్కి పోయి కుక్క వచ్చేదాకా వచ్చినావు అంటే తిక్కనాయలా ఇను. పూజ చేసిపోతే ఆడని పోతా. ఏడకి హాస్పిటల్ కాడికి పోలని చూస్తున్నావు? డాక్టర్ నోట్లోకి ముస్తాడు, నీకు హాస్పిటల్కి పోయి కుక్క వచ్చేదాకా వచ్చినావు అంటే తిక్కనాయలా ఇను.